ఈ వీడియోలో చైనింగ్ డెకరేటర్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చైనింగ్ డెకరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ డెకరేటర్స్ కెన్ బి చైన్డ్ ఇన్ పైథాన్ అనమాట. ఓకే, సో మనం ఈ @ యూజ్ చేసి మల్టిపుల్ డెకరేటర్స్ చైన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. టు చైన్ డెకరేటర్స్ ఇన్ పైథాన్ వీ కెన్ అప్లై మల్టిపుల్ డెకరేటర్స్ టు ఏ సింగిల్ ఫంక్షన్ by placing them one after the other with the most inner decorator being applied first అనమాట. ఓకే, సో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి నేను ఇంకొన్ని ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ లేదా ఎక్స్ట్రా లైన్స్ అనేవి యాడ్ చేయడాన్ని మనం డెకరేటర్స్ అంటాం కదా. ఇలా ఇంకొక ఎక్స్ట్రా లైన్స్ అనేవి యాడ్ చేసేది ఇంకొక 2 ఫంక్షన్స్ లోపల ఉన్నాయి అనుకుందాం. అలా 2 ఫంక్షన్స్ లోపల ఉంటే వాటిని మల్టిపుల్ డెకరేటర్స్ లేదా చైనింగ్ ఆఫ్ ది డెకరేటర్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే స్టార్ అనే ఫంక్షన్ లోపల ఫ్యూఎన్సీ అనే ఆర్గ్యుమెంట్, ఈ ఫంక్షన్ లోపలకి ఒక ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా తీసుకున్నాం. ఓకే, అండ్ దీని లోపల ఒక ఫంక్షన్ ఉంది inner1 అనేది. ఇక్కడ రిటర్న్ చేయాలి కదా ఒక ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనేది డెకరేటర్స్ కాన్సెప్ట్ లో. ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది. ఇది మొత్తం ఒకటి అనమాట. ఓకే, ఈ inner1 ఫంక్షన్ లోపల ఏమేమి రాసాం మనం? ఇక్కడ స్టార్ ఆర్గ్స్ అనేవి ఉన్నాయి. స్టార్ ఆర్గ్స్ అని ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాము అండ్ సెకండ్ది డబుల్ స్టార్ క్వాక్స్ అనేది ఇచ్చాను. ఓకే, ఈ లోపల ఏముంది? ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ లైన్ అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ లో ఫంక్షన్ ఎఫ్యూఎన్సీ అనే పారామీటర్ తీసుకున్నాం కదా ఫంక్షన్ ఆబ్జెక్ట్ ని. ఇక్కడ దానిని కాల్ చేస్తున్నాం. దాన్ని కాల్ చేసేటప్పుడు ఏమేమి పంపిస్తున్నాం? స్టార్ ఆర్గ్స్ పంపిస్తున్నాము, అలాగే డబుల్ స్టార్ క్వాక్స్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఇది మొత్తం inner1 అన్నమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఇంకొక పర్సెంట్ అనేది ఫంక్షన్ ఉంది. పర్సెంట్ ఫంక్షన్ లోపల inner2 అనేది డిఫైన్ చేసాం. inner2 లోపల ఇక్కడ ఏం రాసాము? సో ప్రీవియస్ లైక్ ఈ పైన ఉంది కదా, దీని లెక్క ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ పైన స్టార్ కి బదులు ఇప్పుడు పర్సంటేజ్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇలా 2 ఫంక్షన్స్ అనేవి రాసాం. అండ్ దాని లోపల ఇన్నర్ ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేసి అవి రిటర్న్ చేస్తాం అన్నమాట. ఓకే, కింద ఇప్పుడు ఏం చేసాము? స్టార్ @ సింబల్ ఇచ్చి దీని పక్కన ఫంక్షన్ ఇవ్వండి. స్టార్ అనేది ఉంది కదా, సో స్టార్ అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ @ యూజ్ చేసి దీని పక్కన పర్సెంట్ అనేది ఉంది కదా, దీని పక్కన @ పక్కన ఈ పర్సెంట్ అని ఉంది కదా, ఈ పర్సెంటేజ్ అని ఇచ్చాం. సో ఈ ప్రింటర్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ప్రింటర్ అనే ఫంక్షన్ కి మనం ఇలా మల్టిపుల్ డెకరేటర్స్ అనేవి అప్లై చేస్తున్నాం అనమాట. సో కాబట్టి వీటిని చైనింగ్, ఈ 2 లైన్స్ ఇచ్చాం కదా, @ 2 సార్లు యూజ్ చేసి అండ్ ఫంక్షన్స్ నేమ్స్ ఇచ్చాం కదా. సో కాబట్టి మల్టిపుల్ డెకరేటర్స్ అప్లై చేసినాం కాబట్టి వీటిని చైనింగ్ ఆఫ్ డెకరేటర్స్ అంటాం. ఓకే, ఈ ప్రింటర్ అనే ఫంక్షన్ మీద. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఈ ప్రింటర్ అనే దానికి ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. హలో అనేది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. ద అబౌవ్ సింటాక్స్, ఇది మొత్తం ఉంది కదా ఇక్కడ ఏదైతే ఉందో అది మొత్తం ఇప్పుడు ఏమవుతుంది? ఆ @ సింబల్స్ వల్ల సో ఇది అవుతుంది అనమాట. ప్రింటర్ ఈక్వల్ టు స్టార్ ఆఫ్ పర్సెంట్, స్టార్ అనేది ఉంది కదా, స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చాం కదా స్టార్ @ స్టార్ అనేది, ఆ స్టార్ అనేది ఇక్కడ ఉంది. దీని లోపల ఏమవుతుంది? దీని లోపల పర్సెంట్ అనేది దాని కింద లైన్ లో ఉంది కదా @ దీని లోపల పర్సెంట్ అనేది ఉంటుంది. అండ్ దాని లోపలికి వెళ్ళేసరికి దీని కింద ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ అనేది దీని లోపలికి ఆర్గ్యుమెంట్ లాగా ఇక్కడ పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఈ లైన్ మొత్తం అవుతుంది అనమాట. అండ్ ఈ లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ప్రింటర్ ఆఫ్ ఇక్కడ ఉంది కదా, ప్రింటర్ ఆఫ్ హలో అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఇలా @ స్టార్ @ ఈ 2 లైన్స్ యూజ్ చేయడం అనేది ఈ లైన్ తో రీప్లేస్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు స్టార్ ఆఫ్ % ఆఫ్ ప్రింటర్ అనేది ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? ఇది స్టార్ అనేది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల ఇది ఒక ఆర్గ్యుమెంట్ వెళ్తుంది. అండ్ పర్సెంట్ కూడా ఫంక్షన్, పర్సెంట్ అనే ఫంక్షన్ లోపల ప్రింటర్ అనేది ఆబ్జెక్ట్ వెళ్తుంది. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది ఏమి అవుట్పుట్ ఇస్తుందో. ఓకే, పర్సెంట్ అనే ఫంక్షన్ లోపల ప్రింటర్ అనేది వెళ్తుంది. ఓకే, అదే ఇక్కడ పైన కూడా చెప్పాడు, we can apply multiple decorators to a single function by placing them after other with the most inner decorator being applied first. most inner decorator is nothing but ఇక్కడ పర్సెంట్ కదా, సో పర్సెంట్ అనేది అప్లై అవుతుంది అనమాట ఫస్ట్. ఓకే, ఇక్కడ స్టార్ లోపల పర్సెంట్ లోపల ప్రింటర్. ఓకే, ఇప్పుడు అదే అనమాట ఇక్కడ చెప్పాడు. ఈ లైన్ చూద్దాం ఎలా అవుతుందో. పర్సెంట్ లోపలికి ప్రింటర్ వెళ్తుంది కదా, సో పర్సెంట్ అనేది ఇక్కడ ఉంది.
ప్రింటర్ అనే ఆబ్జెక్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎఫ్యుఎన్సీ అనే వేరియబుల్ లో ప్రింటర్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇది స్టోర్ అయింది అనమాట. అండ్ ఈ ఫంక్షన్ ఇక్కడ ఇలాగ ఉంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, రిటర్న్ ఇన్నర్ టూ ని రిటర్న్ చేస్తుంది కదా. ఇన్నర్ టూ ని రిటర్న్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కడైతే కాల్ చేసామో దాని ప్లేస్ లో ఇన్నర్ టూ అనేది పడిపోతుంది కదా. సో దీని ప్లేస్ లో ఏమవుతుంది అప్పుడు, ఈక్వల్ టు ఇన్నర్ టూ, ఎందుకంటే అది రిటర్న్ అవుతుంది కదా. ఈ లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఇన్నర్ టూ అనేది దీని లోపలికి పడిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు పైన స్టేట్మెంట్ చూద్దాం, అబ్జర్వ్ చేసి చూద్దాం. స్టార్ ఆఫ్ ఈ లైన్ ప్లేస్ లో ఇన్నర్ టూ అనేది ఉంది కదా ఇప్పుడు. సో స్టార్ లోపల అప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ టూ అనేది పడిపోయింది అనమాట. ఓకే, ఈ లైన్ ఎలాగా జరుగుతుందో చూద్దాం. స్టార్ లోపలికి ఇన్నర్ టూ వెళ్ళింది అనమాట ఇప్పుడు. సో స్టార్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఓకే, స్టార్ లోపలికి ఇన్నర్ టూ అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎఫ్యుఎన్సీ అనే వేరియబుల్ లో ఇన్నర్ టూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎఫ్యుఎన్సీ ఈక్వల్ టు ఇన్నర్ టూ ఉంది. ఓకే, ఈ ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసుకున్నాం. దీని తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. రిటర్న్ ఇన్నర్ వన్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, లేదంటే ఈ సెల్ పైకి మూవ్ చేస్తాను, ఓకే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇన్నర్ వన్ అనేది రిటర్న్ అయింది. ఇన్నర్ వన్ అనేది దీని లోపలికి వచ్చింది. ఓకే, సో ఈ లైన్ మొత్తం అయిపోయేసరికి ఈక్వల్ టు ఇన్నర్ వన్ అయింది అనమాట. ఓకే, ఈ లైన్ ఇప్పుడు దాకా ఏం చూసాం మనం, ఈ లైన్ గురించి చూసాం కదా. సో ఈ లైన్ ప్లేస్ లో ఈక్వల్ టు, లేదంటే కింద రాస్తాను, ఏం జరుగుతుంది, ఈ ఈ టూ లైన్స్ అనేవి ఈ లైన్ తో రీప్లేస్ అవుతుందని చెప్పాను కదా. సో కాబట్టి ఈ లైన్ ప్లేస్ లో ఇన్నర్ వన్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఈక్వల్ టు ఇన్నర్ వన్, ఎందుకంటే సో కాబట్టి ప్రింటర్ ఈక్వల్ టు ఇన్నర్ వన్ అనేది స్టేట్మెంట్ అయింది అనమాట. ఓకే, బాగా చెప్పిందంటే ఏం లేదు, ఈ @*% ఉంది కదా, ఈ రెండు లైన్స్ అయిపోయేసరికి మనకి ప్రింటర్ అనే వేరియబుల్ లో ఇన్నర్ వన్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేసాము మనం, నెక్స్ట్ ఓకే ఈ టూ లైన్స్ అయిపోయేసరికి చివరికి మనకి ఇది అవుతుంది అనమాట. ప్రింటర్ ఈక్వల్ టు ఇన్నర్ వన్ అనేది స్టోర్ అయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కోడింగ్ లో. ఓకే, ప్రింటర్ ఆఫ్ హలో అని ఉంది కదా. ప్రింటర్ ఆఫ్ హలో ఇస్ నథింగ్ బట్ ఎంత, ఇన్నర్ వన్ ఆఫ్ హలో కదా. ప్రింటర్ ఆఫ్ హలో ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఇన్నర్ వన్ ఆఫ్ హలో. ఇన్నర్ వన్ అనే ఫంక్షన్ లోపలికి హలో అనేది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్నర్ వన్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి, ఇన్నర్ వన్ ఎక్కడ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇన్నర్ వన్ లోపలికి హలో అనేది స్ట్రింగ్ అనేది పాస్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ స్టార్ ఆర్క్స్ లోపలికి ఈ స్టార్ ఆర్క్స్ అనే దాని లోపలికి హలో అనే స్ట్రింగ్ స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, లేదంటే ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాము, వేరేది ఒకటి ఏదో ఒకటి తీసుకొని. సపోజ్ డెఫ్ ఫన్ అని ఇచ్చాను, ఇక్కడ స్టార్ ఇచ్చి స్టార్ ఏఆర్ కామా డబల్ స్టార్ ఏఆర్ ఇచ్చాను. ఓకే, ప్రింట్ ఆఫ్ స్టార్ లేదా ప్రింట్ ఆఫ్ ఏఆర్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఫన్ ఆఫ్ హలో అని కాల్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాము. ఇక్కడ ఏం మిస్టేక్ అయింది, ఇక్కడ AR1 అని ఇచ్చా సపోజ్. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమని ప్రింట్ అయింది మనకి, ఏఆర్ లో ఏమి స్టోర్ అయింది, ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ లాగా పాస్ చేసాం కదా. ఇది ఒక జస్ట్ టూపుల్స్ లాగా స్టోర్ అవుతుంది అనమాట. లెట్స్ సే సపోజ్ ఇక్కడ 1 అనేది పాస్ చేస్తే ఇప్పుడు ఏమైంది, హలో కామా 1 అనేది పాస్ అయింది కదా. ఎందుకంటే ఇక్కడ స్టార్ ఏఆర్ అని ఉంది కదా. సో స్టార్ ఆర్గ్యుమెంట్స్ దేనికి యూజ్ చేస్తాం, జస్ట్ మనకు ఒక టూపుల్ లాగా స్టోర్ అవడానికి కదా. ఓకే, కాబట్టి ఇక్కడ ఇది జరుగుతుంది అనమాట. ఓకే, కాబట్టి పైన కూడా
ఈ సెల్ లాస్ట్లోకి పడేస్తాను అనమాట ఇంకా. ఓకే, సో కాబట్టి ఇక్కడ పైన కూడా ఈ ఆర్క్స్ అనే దాంట్లో హలో అనే స్ట్రింగ్ ఒక టూపుల్ లాగా స్టోర్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్నర్ వన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ వన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడే ఇన్నర్ వన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, ప్రింట్ ఆఫ్ స్టార్ ఇంటూ 15 అంటే స్టార్ అనేది 15 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో అవుట్పుట్ లో ఇక్కడ చూద్దాం, ఈ ప్రింట్ స్టార్ అనేది 15 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఏముంది, ఫంక్షన్ ఆఫ్ స్టార్ ఆక్స్ క్వాక్స్ అనే దాంతో కాల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫంక్షన్ అనే వేరియబుల్ లో ఏముంది, ఎఫ్ఎన్సి అనే వేరియబుల్ లో ఇన్నర్ 2 ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ 2 అనేది కాల్ అవుతుంది అనమాట. ఇన్నర్ 2 అనేది కాల్ అయ్యి సిమిలర్లీ ఇది ఆక్స్ ప్లేస్ లో ఏముంది, ఇంతక హలో అనేది ఉంటుంది కదా, హలో అనే టూపుల్ లోపల ఎలిమెంట్స్ అంటే అవి పాస్ అయిపోతాయి. అప్పుడు ఇన్నర్ లోపల అవి ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ అవుతాయి అనమాట. ఇన్నర్ 2 లోపల ఇన్నర్ 2 ఫంక్షన్ ఇక్కడ ఉంది కదా, ఇన్నర్ 2 ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్నర్ 2 ఫంక్షన్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ పర్సంటేజ్ అని ఉంది, ప్రింట్ పర్సంటేజ్ ఇంటూ 15 అని ఉంది, అది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయింది ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఎఫ్యుఎన్సి ఆఫ్ స్టార్ ఆక్స్ అనేది ఉంది. ఈ ఎఫ్యుఎన్సి ఆఫ్ స్టార్ ఆక్స్ ఇక్కడ ఇప్పుడు ఈ స్కోప్ లో చూడాలన్నమాట మీరు. ఎఫ్యుఎన్సి అనే వేరియబుల్ లో ఏం స్టోర్ అవుతుంది, ఇంతక ప్రింటర్ అనేది ఉంది కదా ఇక్కడ. సో ప్రింటర్ అనేది కాల్ అవుతుంది అన్నమాట. సో ఎఫ్యుఎన్సి ఇస్ నథింగ్ బట్ ప్రింటర్ అనే ఫంక్షన్. ప్రింటర్ అనే ఫంక్షన్ లోపల స్టార్ ఆక్స్ డబల్ స్టార్ క్వాక్స్ అనేది కాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రింటర్ అనే ఫంక్షన్ కాల్ అయింది కదా, ప్రింటర్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ ప్రింటర్ ఆఫ్ మెసేజ్ అనేది ఉంది కదా. ఓకే, ఈ ప్రింటర్ అనే ఫంక్షన్ లోపల స్టార్ ఆక్స్ క్వాక్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. స్టార్ ఆక్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఎంత హలో అనేది పాస్ చేసాం కదా ఆర్గ్యుమెంట్ లాగా, అది పాస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్రింటర్ ఆఫ్ ఈ మెసేజ్ అనే దాని లోపలికి కాల్ అవుతుంది, అండ్ మెసేజ్ అనే వేరియబుల్ లోపలికి ఒక టూపుల్ పాస్ అవుతుంది అనమాట. ఓకే, దీని లోపలికి హలో అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ మెసేజ్, ప్రింట్ మెసేజ్ అనేది ఉంది కదా, ఈ ప్రింట్ మెసేజ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ మెసేజ్ ఇస్ నథింగ్ బట్ హలో అనేది ప్రింట్ అవుతుంది కదా. ఓకే, హలో అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది కదా. ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసాం, ఈ స్టేట్మెంట్ లో కాల్ చేసాం కదా. ఈ స్టేట్మెంట్ కాల్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇక్కడ అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. అవుట్పుట్ లో ప్రింట్ అయింది, అండ్ ఈ ఫంక్షన్ ఇన్నర్ 2 అనేది మొత్తం అయిపోయింది. ఇన్నర్ 2 ఎక్కడ కాల్ చేసామో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట కర్సర్ అనేది. ఇన్నర్ 2 ఇస్ నథింగ్ బట్ ఇక్కడ కాల్ చేసాం కదా, ఇన్నర్ 2 ఇక్కడ కాల్ చేసాము. దీని తర్వాత ఏముంది, ప్రింట్ స్టార్ ఇంటూ 15 అనేది ఉంది. ఓకే, దీని తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రింట్ స్టార్ ఇంటూ 15 స్టార్స్ అనేవి వెళ్ళి ప్రింట్ అయిపోతూ వెళ్తాయి అనమాట. ఓకే, అప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం ఇంకా దీని లోపల ఉన్న కోడింగ్ మొత్తం అయిపోయింది కదా, దీని లోపల ఉన్న కోడింగ్ మొత్తం అయిపోయింది. ఇన్నర్ 1 అనేది మనము ఎక్కడ కాల్ అయింది, ఇన్నర్ 1 అనేది ఎక్కడ కాల్ అయింది, మనం ఫస్ట్ చెప్పాను కదా ఈ లైన్ లో కాల్ అవుతుందని. సో ఈ కింద సెల్ లో చూడండి మీరు, ఇది కింద చేస్తా. ఓకే, ఇంతాక ఈ సెల్ లో చెప్పాను కదా, ఈ ప్రింటర్ ఈక్వల్ టు ఇన్నర్ 1, లైక్ ఈ ప్రింటర్ అనే వేరియబుల్ లో ఇన్నర్ 1 ఉంటుంది, అంటే ఇన్నర్ 1 లోపల హలో అనేది వెళ్ళిపోతుంది. సో ఇన్నర్ 1 లోపల హలో అనేది ఇక్కడ కాల్ అయింది అనమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనం కాల్ చేసామన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. దీని కింద ఉన్న లైన్స్ ఉంటే ఇంకా అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకే, సో స్టార్టింగ్ లో ఇన్నర్ 1 అనేది ఫస్ట్ కాల్ అయింది. ఇన్నర్ 1 బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది, అండ్ ఇక్కడికి రిటర్న్ అయిపోతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. దీని కింద ఇంకేం లైన్స్ ఉన్నాయి,
ఇంకేం లేవు కదా. సో కాబట్టి ఇంకేం ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇంకా ఎక్కడితో ప్రోగ్రామ్ కోడింగ్ మొత్తం స్టాప్ అయిపోయింది. సో మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం రావాలి, ఫస్ట్ 15 స్టార్స్, నెక్స్ట్ పర్సంటేజ్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ మెసేజ్ ప్రింట్ అయ్యి పర్సంటేజ్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది మొత్తం ఎగ్జిక్యూషన్ గురించి అనమాట. ఇది కూడా రా టెక్స్ట్ లో కన్వర్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా అదే రాశాను. The above syntax is equivalent to printer equal to star percentage లోపల ప్రింటర్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇది రా టెక్స్ట్. ఓకే, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇది రావాలన్నమాట మనం చూసిన ప్రకారం. ఓకే, ఇప్పుడు సేమ్ అదే వచ్చింది కదా. స్టార్ అనేది 15 టైమ్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ మెసేజ్ లోపల ఏముంది, వాల్యూ హలో అనేది ఉంది కదా. హలో అనేది ప్రింట్ అయింది. ఓకే, పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ ప్రింట్ అయినాయి. స్టార్స్ ఉన్నాయి, స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఓకే, ఇలాగా మల్టిపుల్ డెకరేటర్స్ యూజ్ చేసి చైనింగ్ అంటారు దానిని. మనం @స్టార్ యూజ్ చేసాం, @% యూజ్ చేసాం. ఫస్ట్ పర్సెంట్ అనే ఫంక్షన్ అప్లై అవుతుంది అనమాట. ఓకే, పర్సెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఇన్నర్ మోస్ట్ డెకరేటర్ అంటాం. అదే పైన కూడా చెప్పాను, విత్ ద మోస్ట్ ఇన్నర్ డెకరేటర్ బీయింగ్ అప్లైడ్ ఫస్ట్ అనమాట. ఓకే, ఇది మొత్తం ఎగ్జిక్యూషన్ ఇలా జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి అవుట్పుట్ లో సేమ్ యాజ్ స్టేజ్ మనం ఎలాగైతే చూసామో అవుట్పుట్ లో సేమ్ ఇలా వచ్చింది అనమాట. ఓకే, అదే ఇక్కడ అంతా రాశాను కింద. ఒకవేళ మీరు మనం సింబల్ యూజ్ చేయకూడదు అనుకుంటే ఆ టైంలో ఇలాగా ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ పైన ఉన్న లైన్స్ ఇక్కడ పెట్టేస్తా. లైక్ ఈ లైన్ అనేది చెప్పాను కదా, ఈ లైన్ తో ఈక్వల్ అవుతుంది అని. స్టార్ దాని లోపల పర్సెంట్, దాని లోపల ప్రింట్ అనేది, అండ్ దాన్ని రిటర్న్ చేసేది ఒక వేరియబుల్ లో కలెక్ట్ చేసుకొని అది కాల్ చేస్తున్నాం అనమాట. అదంతా చేయకుండా ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ ఇచ్చేసాను. మామూలుగా అయితే మనం పైన ఇంకొక వేరియబుల్ లో సేమ్ ప్రింటర్ అనే దాని వేరియబుల్ లోకి కలెక్ట్ అయ్యి అది కాల్ అవుతుంది. సో ఇది మొత్తం ఇక్కడ ఇచ్చాను డైరెక్ట్ గా. అండ్ ఇది మొత్తం ఇక్కడ ఇచ్చినప్పుడు ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది రిటర్న్ చేసిన దాన్ని రిటర్న్ చేస్తుంది ఒక ఆబ్జెక్ట్ ని. ఆ ఆబ్జెక్ట్ తో హలో అనేది కాల్ అవుతుంది అనమాట. సో పైన ఎలా జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ పర్సెంట్ ప్రింటర్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఒక దాన్ని రిటర్న్ చేసింది. అదే స్టార్ లోపల ఆర్గ్యుమెంట్ లాగా పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఒక ఫంక్షన్ రిటర్న్ చేసింది. ఆ ఫంక్షన్ లోపల హలో అనేది ఆర్గ్యుమెంట్ పాస్ అవుతుంది అనమాట. సో సేమ్ మనం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినా కానీ పైన ఎలాగైతే స్టార్ పర్సెంట్ హలో అనే ప్రింట్, నెక్స్ట్ పర్సెంట్ స్టార్స్ అనే ప్రింట్ అనేది సేమ్ అవుట్పుట్ మనకి వస్తుంది అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ చెప్పాను కదా, పైన ఏం చూసాము, ఈ 2 స్టార్స్ అనేవి ఇది ఉంది కదా, రీప్లేసెస్ విత్ అని ఇక్కడ రాశాను. ఈజ్ ఈక్వివాలెంట్ ప్రింటర్ ఈక్వల్ స్టార్ పర్సెంటేజ్ ప్రింటర్ అని రాశాను కదా. అండ్ దాని తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ప్రింటర్ ఆఫ్ హలో అనేది కాల్ అవుతున్నాం. ఓకే, అదే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ పెట్టాను. ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, మనం ఏం లేదు, సింపుల్ గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసాం. ఓకే, అండ్ ఇది రిటర్న్ చేసేదాన్ని ఇక్కడ ప్రింటర్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇది కాల్ అవుతుంది. ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది కదా ఒకటే. అండ్ మనం ఇలాగా డైరెక్ట్ సింగిల్ లైన్ లో రాసేసామన్నమాట. ఇది ఒక దాన్ని రిటర్న్ చేస్తుంది, అది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపలికి పారాన్సిస్ ఇచ్చేసి పారాన్సిస్ లోపలికి హలో అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చు. ఓకే, సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. స్టార్ పర్సెంట్ హలో పర్సెంట్ స్టార్ వచ్చింది కదా, ఇక్కడ కూడా స్టార్స్ పర్సెంటేజ్ హలో పర్సెంటేజ్ స్టార్ సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఇలాగా డెకరేటర్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ద ఆర్డర్ ఇన్ విచ్ we change decorators matter. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 లైన్స్ ఫస్ట్ పర్సెంటేజ్ ఇచ్చాము, ఇక్కడ @% ఇచ్చాను, నెక్స్ట్ @స్టార్ ఇచ్చాను అనుకో, అప్పుడు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ పర్సెంటేజ్ లో నెక్స్ట్ స్టార్స్, నెక్స్ట్ హలో, నెక్స్ట్ స్టార్స్ పర్సెంటేజ్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే, ఒకసారి చేంజ్ చేసి చూద్దాము. సేమ్ కోడింగ్ అనేది ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ జస్ట్ 2 లైన్స్ మార్చాను. ఇక్కడ ఫస్ట్ @% ఇచ్చాను, నెక్స్ట్ @స్టార్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అయినాయి మనకి, ఫస్ట్ పర్సెంటేజ్ అన్ని ప్రింట్ అయినాయి, నెక్స్ట్ స్టార్స్ ప్రింట్ అయినాయి, తర్వాత హలో, నెక్స్ట్ స్టార్స్, నెక్స్ట్ పర్సెంటేజ్ అన్ని ప్రింట్ అయినాయి అనమాట. ఓకే, ఇలాగా ఈ ఆర్డర్ అనేది మారుతుంది అనమాట. ఓకే, ఇది మొత్తం
డెకరేటర్స్ అంటే ఏంటి? మల్టిపుల్ డెకరేటర్స్ ఎలా అప్లై చేస్తాం? చైనింగ్ ఆఫ్ డెకరేటర్స్ గురించి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకు ఈ వీడియో అర్థమైతే కామెంట్స్‌లో యెస్ అని పెట్టండి. ఒకవేళ అర్థం కాకపోతే నో అని పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.